మాట్లాడదామంటే మైండ్ టు మైండ్ ఉంటది శివునితోని. శివుడు మనలాగా మౌత్‌తోని చెప్పడు. ఏదున్నా గూడా మైండ్ టు మైండ్ ఉంటది. అంటే ఎట్లా అప్పుడప్పుడు ఫోన్‌లో గిట్లా ఫోన్‌పే, మెసెంజర్, వాట్సాప్ చాటు అట్లేం ట్విట్టర్‌లో ఉండదు. గిట్లా ఏమన్నా మాట్లాడతాడా? ఏ ఏ ఏ ఎనర్జీస్‌తోని పోయినా గూడా వాళ్ళు ఫోన్‌లు వాడరు. వాళ్ళు ఏం మీరు జేయరు. హిందువేనా? నేను హిందువే. హిందూ గురువుని. హిందువులో అఘోర పరంపర గురువుని నేను. హిందువా? ముస్లిమా? హిందువులో అఘోర పరంపరకి గురువుని నేను. పరంపరలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? ఎన్ నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. ఎన్నైనా ఉండొచ్చు పరంపరలు. కాపోతే కొన్ని ఫేమస్ ఉన్నాయి. వైష్ణవ పరంపర ఫేమస్. నిలువునామం, ముట్ట వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు. హ్మ్. శైవులు, శాక్తేయులు అమ్మవారిని పూజించేవాళ్ళు. ఈ శైవులలో మళ్ళా అఘోరాలు, నాగబాబాలు, ఓగడ్లు, నాతు హ్మ్. ఇట్లా రకరకాలుగా. మళ్ళా దీంట్లోనే మళ్ళీ ఇంకా ఇంకా వేరియేషన్స్. హ్మ్. దీంట్లో మళ్ళా మిశ్రాచారం అని, ఇంకోటని, ఇంకోటని. కొంతమంది అఘోరాలు, సాధువులు అనంటే కొంతమంది బట్టలిప్పేసి తిరుగుతారుగా! మరి మీరేమో సంపూర్ణంగా యేసుకొని తిరుగుతున్నారు. నాకు నా చాయిస్ ఇది. హ్మ్. ఈ బట్టలిప్పి తిరిగితే సీ సాధన అఘోరా అనే వ్యక్తి ఇలానే ఉండాలనేది కొంత ఇండికేట్ ఉంటది గదా! లేదది. అది మీరు అనుకుంటారు అంతే. హ్మ్. అఘోరా అంటే బట్టలు పెరగాలి. అఘోరా అంటే శవాలను తినుకుంటూ ఉండాలి. అఘోరా అంటే శ్మశానంలోనే బతకాలి. హ్మ్. ఇంకేదన్నా ఏంటిది ఆ లేడీ అఘోరా లాగానే ఉండాలి. అది మ్యాండేటరీ కాదు.